నమస్తే అన్నలు అందరికీ తమ్ముళ్ళు. అయితే ఇలా ముచ్చట ఏంటిదంటే ఊళ్ళే గాలి పోరగాళ్ళు ఉంటారు చూసిన కొందరు, వాళ్ళ గురించి. అయితే ఇలా బిహేవియర్ ఎట్లుంటుంది ఇంటికాడ, ఈ గాలిలోది. అయితే ఫస్ట్ ఒక్కడు ఉంటాడు గాలి, పెద్ద గాలి. అడవులు ఎట్లా అంటే ఊళ్ళో ఏ మూలకి ఏమైనా ఓడింట్లో ఏమైనా ఫస్ట్ ఆడికి వెళ్తుంది ఆ గాలుడికి. ఊళ్ళో నారదుడు అంటారు, నారదమునుడు. మళ్ళీ ఒక్కడు తిరుగుతాడా, వెనక నలుగురు తొట్టి గ్యాంగ్ వేసుకుని తిరుగుతాడు తోకల్ని. మళ్ళీ ఎట్లా చెప్తా పోరగాళ్ళు అట్లా, ఎందుకంటే మళ్ళీ అప్పటికి ఈడు ఓడితే కాలు మొక్కైనా సరే ఆడనే కాలు ఒప్పించాడు పొద్దుమెక్కి. ఇదే మళ్ళీ వీళ్ళు నలుగురు కలిసిర్రు, వీళ్ళు నలుగురు ఐదుగురు కలిసిర్రా. వీళ్ళు ఆర్డర్ ఎట్లుంటాయంటే చింతల కింద, తాళ్ళల్లా, లేకుంటే ఈదులల్లా, వైన్స్లల్లా, లేకుంటే కళ్ళు బయటగల్లా ఆడ కూర్చుండిగా ముచ్చటేస్తారు. వీళ్ళు ఒకడు అంటాడు, అరే ఆ దేశంకి వెళ్ళి వస్తున్నట్టు రేపు. ఇంకొకడు అంటాడు, అవరా ఈడు వచ్చినట్ట కదరా పలానాడు, ఆడ వచ్చినట్ట కదరా. మరి ఇంకొకడు అంటాడు ఇక, అరే తిన రేపు పోతున్నట్ట, నీకు గుర్తువాడు పలానా పోతున్నట్ట. ఇట్టుంటాయి లెక్కలు. ఈ అయిపోయినాయి. రేపు వచ్చినోడు ఎవర్రా, ఈడు అడగాలి మెల్ల. పలానా వస్తున్నట్రా, ఇప్పుడు వచ్చినోడు ఎవర్రా ఈడు. చల్ల వచ్చింది కాడి దగ్గర దావత్ దింగల మర్నాడిగా దావత్ తీసుకోవాలా, ఏడన్నా దొరకపోవాలంటే చెప్పేసి మళ్ళీ ఇటు కొత్తగా పోయినోడికి పిసప్పుకోడికి ఏం గుర్తు. ఈడు వేసుంటాడు ఏం కథ, రెండేళ్ళు ఉండి ఇంటికి వచ్చి ఆడ ఏడు మంచోడు ఏడు దొంగ ఈడింది. ఆడది మంచి వీళ్ళేమో ఇంటికాడ ఉన్నారు, ఆడ ఇంటికి పోతారు. ఇంటికి దేశంగా రాగానే ఆ నాయనతో మంచిగా గుండె కొరుగుతారు. తాగేందుకు సిట్లలో అటు ఇటు దొరకపోతారు కలాస్. ఆ 2 రోజులని మంచిగా దింపుకుంటారు. ఉన్న పైసలను కూడా కొడతారు. ఈ ఇసుంటి గాలి పొరగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళ రేపు ఇంటికి పోయినాక కొంచెం జాగ్రత్త వాళ్ళైనా సరే. వీళ్ళు పక్క ఉంటారు నారద ముని గారు. మళ్ళీ నువ్వు ఓడికి చెప్పకున్నా సరే వీళ్ళకి ముందు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్, ఎప్పుడు వస్తున్నావు ఏం కథ అన్నది.